హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెలబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ 2 చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఇంటికి వచ్చి బెడ్షీట్ కప్పుకొని హీరోని చూసిన భయంతో కూర్చొని ఉంది. ఒకవేళ బైషన్ మనల్ని చంపేస్తాడా అని థింక్ చేస్తూ, లేదు లేదు చంపడు, వాడికి మనకి ఇప్పుడు కనెక్షన్ ఏం లేదు కదా, లాస్ట్ జన్మలో చేసిన మిస్టేక్ మళ్ళీ నేను చేయను, వీడిని పెళ్లి చేసుకోను, వీడిని పెళ్లి చేసుకుంటేనే కదా నన్ను చంపుతాడు, నేను చేసుకోను అని అనుకుంటూ ఉంది. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరో అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి, ఆ రోజు లీవ్తో ఉన్నది జనరల్ వాళ్ళ కొడుకు, అతను చాలా మంచివాడు అని ఊర్లో అందరూ అనుకుంటున్నారు, ఊర్లో అతనికి మంచి పేరు ఉంది అని అంటూ ఉంటే, ఏంటి మంచి పేరా అని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఒక లేడీని చూపిస్తున్నారు. ఈమె హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతూ ఉంది. యూమింగ్ చాలా మంచివాడు, ఊర్లో అతనికి చాలా మంచి పేరుంది, అలానే రెస్పెక్ట్ కూడా ఉంది, మినిస్టర్ వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు, మీ అమ్మాయికి అబ్బాయికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఈ లేడీ చెప్తూ ఉంటే, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడు అంటే, ఆ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా అని అడుగుతున్నాడు. అదంతా సూపర్గా చూసుకుంటాడు అని చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ని అలాగే వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర ఏం చెప్తుంది అంటే, నాకు తెలిసి నాకు మంచి జోడి యూమింగ్నే అని అంటూ ఉంది. వాళ్ళ అమ్మ దానికి నేను ఒప్పుకోను అని అంటుంది. ఇది విని హీరోయిన్ డల్ అయిపోతుంది. దాన్ని చూసి వాళ్ళ అమ్మ, సరే నీ హ్యాపీనెస్నే నాకు ఇంపార్టెంట్, నేను ఈ పెళ్ళికి ఏర్పాటు చేస్తాను అని అంటుంది. హీరోయిన్ ఫుల్ హ్యాపీగా అయిపోతుంది. ఇప్పుడు నైట్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు బయట టెన్షన్గా నిలబడి ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి రాలేదు అని. ఏంటి ఇంకా మీ డాడీ ఇంటికి రాలేదు అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే, ఇప్పుడు వాళ్ళ నాన్న అరుస్తూ వస్తున్నాడు. ఏమైందండి అని అడుగుతూ ఉంటే, మనం ఒక పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకున్నాము, మన రాజుగారి కొడుకున్నారు కదా, తను ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 5 మిగతా రాజ్యాలకు కూడా రాజు, వీళ్ళిద్దరికీ పెళ్ళయి ఉంటే మన ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది, ఇప్పుడు ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నామని అంటున్నాడు. సరే సరే మీరు లోపలికి వెళ్ళండి అని హీరోయిన్ అంటుంది. అయ్యయ్యో మనల్ని మళ్ళీ వాడికే ఇచ్చి కట్టె పెట్టేస్తారా ఏంటి అని థింక్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంది. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరో 5 రాజ్యాలకు రాజైనందుకు అక్కడికి చాలా గిఫ్ట్స్ వచ్చి ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ అన్ని హీరో ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. దాంట్లో నుండి ఒక గిఫ్ట్ తీసి, ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడుగుతున్నాడు. ఆ గిఫ్ట్ని మూ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు అని అసిస్టెంట్ అంటున్నాడు. మూ ఫ్యామిలీ ఎవరు అంటే యూమింగ్ వాళ్ళ ఫ్యామిలీనే, అతను మీకోసమే బయట వెయిట్ చేస్తున్నారు, లోపలికి రమ్మని పిలిచేనా అని అసిస్టెంట్ అంటూ ఉంటే, ఓకే రమ్మను అని హీరో అంటున్నాడు. అంత లోపల యూమింగ్ వాళ్ళ ఫాదర్ లోపలికి వస్తున్నాడు. మీరు ఇచ్చిన గిఫ్ట్ నాకు బాగా నచ్చింది అని హీరో అంటున్నాడు. ఆ గిఫ్ట్ని నా కొడుకు రెడీ చేశాడు మహారాజా అని చెప్తున్నాడు. మీ అబ్బాయి ఏం వర్క్ చేస్తున్నాడు అని హీరో అడుగుతూ ఉంటే, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నారు రాజా అని అంటున్నాడు. ఏంటి ఖాళీగా ఉన్నాడా, మీ అబ్బాయి బాగా చదువుకొని ఉన్నాడు, పైగా చాలా మంచి పేరుంది, ఎందుకు ఖాళీగా ఉంటున్నారు అని హీరో అడుగుతూ ఉంటే, మా అబ్బాయి అందరికంటే కొంచెం డిఫరెంట్, మీ దగ్గర మా అబ్బాయి పనిచేయడం ఒక అదృష్టం, ఒక వరము, ఈ రాజ్యం కోసం నా కొడుకు తన ప్రాణాన్ని కూడా ఇస్తాడు అని అంటున్నాడు. మీ మర్యాద నాకు బాగా నచ్చింది, మీ అబ్బాయిని నేను చూడాలి అని అంటున్నాడు. మిమ్మల్ని కలిసేందుకు మీటింగ్ అరేంజ్ చేస్తాను రాజా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఏమంటున్నాడు అంటే, పర్సనల్గా నాకు ఒక అమ్మాయిని చూశారు కదా, వాళ్ళ హౌస్కి కూడా ఒక ఇన్విటేషన్ పంపించు అని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ని లాక్కొని వెళ్తున్నాడు. అయ్యో నాన్న నేను అక్కడికంతా రాను అని అంటూ ఉంది. ఇంతకు ముందే మనం పెళ్ళి క్యాన్సిల్ చేసేసాము, ఇప్పుడు రాజుగారే మనకి పర్సనల్గా ఇన్విటేషన్ పంపించారు, ఇప్పుడు వెళ్ళకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది, కొంచెం అర్థం చేసుకొని రా అని అంటున్నాడు. నువ్వు నాతో కన్ఫర్మ్ వచ్చి తీరాల్సిందే అని అంటూ ఉంటే, ప్లీజ్ నాన్న నేను రాను ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది. ఆయన ఏమైనా నిన్ను చూడ్డానికి పిలుస్తున్నాడా ఏంటి, ఏదో రాజైపోయారు అని ఇన్విటేషన్ పంపించి పార్టీ ఇస్తూ ఉన్నారు, అక్కడ పార్టీకి చాలామంది వస్తూ ఉంటారు, నిన్ను అక్కడ ఎవరూ పట్టించుకోరు, మర్యాదగా రా నాతో అని లాక్కొని వెళ్తున్నారు. ఇంకొక పక్క ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరో ఆ పార్టీకి వస్తున్న అందరినీ బయట నిలబడి మరీ వెల్కమ్ చెప్తున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ అంటున్నాడు, రాజా మీరు 5 రాజ్యాలకి రాజైపోయారు కదా, ఇలాంటి పనులు కూడా మీరే చేయాలా అని అడుగుతున్నాడు. హీరో దానికి, నా గెస్టులందరికీ నేనే వెల్కమ్ చెప్పాలి అని చెప్తున్నాడు. అక్కడికి హీరో వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు. రే అన్నా అని హగ్ చేసుకుంటున్నాడు. చాలు చాలు లోపలికి వెళ్ళు, నీకోసం మినిస్టర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నారా అని తమ్ముడు అడుగుతూ ఉంటే,
అవునవును నీకోసమే వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అంటే వాడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతూ లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు హీరో ఏమనుకుంటున్నాడు అంటే ఏంటి ఇంకా అమ్మాయి రాలేదు అని ఒకవేళ అని అనుకుంటూ హీరో వాళ్ళ అసిస్టెంట్ని తీసుకుని ఒక ప్లేస్కి వెళ్తున్నాడు. ఎందుకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే వెయిట్ చేసి చూడరా అని అంటున్నాడు హీరో. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నని తీసుకొని బ్యాక్ డోర్ నుండి వస్తూ ఉంది. ఎందుకు బ్యాక్ డోర్ నుండి నన్ను తీసుకుని వెళ్తున్నావని వాళ్ళ నాన్న అరుస్తూ ఉన్నాడు. దానికి ఫ్రంట్ డోర్ కన్నా బ్యాక్ డోరే ఎక్కువ సేఫ్టీగా ఉంటుంది, అందుకే రండి వెళ్దామని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి చూస్తే హీరో అసిస్టెంట్ ఇద్దరు ఎదురుగా నిలబడి చూస్తూ ఉన్నారు. వీళ్ళని చూసి భయపడిపోయి వాళ్ళ నాన్న వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. వాళ్ళ నాన్న రాజా మమ్మల్ని క్షమించండి, రావడానికి కొంచెం ఆలస్యమైంది అని అంటున్నాడు. అవును కొంచెం లేట్ అయింది అని హీరో అంటున్నాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న సారీ చెప్తున్నాడు. అవును మీ వెనకాల ఉండేది ఎవరు అని హీరో అడుగుతూ ఉంటే ఓ ఇదా తినే నా కూతురు నేమ్ లియు అని చెప్తున్నాడు. హీరోయిన్ నమస్కారం రాజా అని చెప్తుంది. హీరో వాళ్ళ అసిస్టెంట్కి సైగ చేస్తున్నాడు. అప్పుడు అసిస్టెంట్ మినిస్టర్ని ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టాము రండి చూద్దాము అని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్ తప్పించుకొని పారిపోదాము అనుకుంటూ ఉంటే అంతలో హీరో పట్టేసుకుంటున్నాడు. నేను నిన్ను ఇప్పుడే చూస్తున్నాను కానీ ఇంతకు ముందే నిన్ను మీట్ అయిన ఫీలింగ్ నాకు వస్తుంది అని అంటూ ఉంటే హీరోయిన్ అయ్యో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంది. సరే అటు సైడు అమ్మాయిలు అందరూ స్టే చేయడానికి ఒక రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని హీరో అంటున్నాడు. హీరోయిన్ అక్కడి నుండి పరుగు ఈ అమ్మాయి చేసేదంతా చూసి హీరో నవ్వుకుంటున్నాడు. హీరో దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి వస్తూ ఉంటే ఎదురుగా వేరే అతను వాటర్ లాగా ఏదో తీసుకొని వస్తున్నాడు. ఓహో వాటర్నా అనేసి ఒక 5 గ్లాసెస్ తాగేస్తుంది. ఇదంతా వాళ్ళ తమ్ముడు సైడ్ నుంచి చూస్తూనే ఉన్నాడు. మేడం ఇదంతా మీకోసం కాదు దయచేసి తాగకండి అని అంటూ ఉంటే హీరోయిన్ అదంతా ఏమీ పట్టించుకోకుండా ఫుల్గా తాగేస్తుంది. ఇదేదో స్పెషల్ వైన్ అంట. ఫుల్గా తాగేసి నడవలేక నడుస్తూ ఉంటే తమ్ముడు పనివాడికి సిగ్నల్ ఇస్తున్నాడు. వాడు వచ్చి మేడం అమ్మాయిలు స్టే చేయడానికి స్పెషల్ రూమ్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకుని వెళ్తాను రండి అని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో వేసి లాక్ చేసేస్తున్నాడు. ఆ రూమ్ మన హీరో రూమ్నే. హీరోయిన్కి ఆ రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళిద్దరూ అక్కడ స్టే చేసినవన్నీ గుర్తుకు వచ్చేస్తూ ఉంది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని థింక్ చేసేసి వెళ్ళి బెడ్ మీద వెళ్ళి పడుకునేస్తుంది. ఇప్పుడు హీరో వాళ్ళ తమ్ముడిని చూపిస్తున్నారు. వాడు తాగి పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ హీరో మీద పడుతున్నాడు. ఎందుకురా ఇంతగా తాగావు అని అంటూ ఉంటే ఇది నీ పార్టీనే కదా అందుకే ఎక్కువ తాగేశాను అని అంటున్నాడు. అలానే కొంచెం వైన్ని హీరో మీద పోసేస్తున్నాడు. హీరో వాళ్ళ అసిస్టెంట్ దగ్గర వీడిని తీసుకొని వెళ్ళి పడుకోబెట్టండి అని అంటున్నాడు. అసిస్టెంట్ తీసుకుని వెళ్తున్నాడు. హీరోయిన్కి వైన్ ఇవ్వడం అంతా వీడి ప్లాన్నే అయి ఉంటుంది. అతనికి మనీ ఇచ్చి అలా చేయమని చెప్పి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి థింక్ చేస్తూ నువ్వు ఇంకా మహారాజు కాలేవురా, నీ పరువు ప్రతిష్ట అంతా మంట కలిసిపోతుంది చూడు అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ వైన్ తాగడం వల్ల తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. నా వల్ల కావడం లేదు అని అంటూ ఆ రూమ్లో అటు ఇటు దొర్లుతూ ఉంది. హీరో ఇప్పుడు నా డ్రెస్ని వీడి ఇలా పాడు చేసేసాడేంటి అని డ్రెస్ మార్చుకోవాలి అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటున్నాడు. హీరో డోర్ లాక్ చేయగానే హీరోయిన్ వచ్చి హీరోని హక్ చేసుకుంటుంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.